ఏం న్యాయం చేస్తారు ఆ పిల్లవాడికి చెప్పండి. ఏం తప్పు చేసిన న్యాయం చేయడానికి 3 సార్లు సర్జరీ చేస్తారు ఎక్కడ 3 సార్లు సర్జరీ చేస్తారు. ఆయన ఉన్న ప్రాబ్లం అలాంటిది. ఒక నిమిషం. ఏం ప్రాబ్లం ఉంది? ఫ్రాక్చర్ అయింది, ఆయనకి మేజర్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే 3 సార్లు సర్జరీ చేయరు కదా. మీకు తెలిస్తే తెలుసు కదా చెప్పండి. నేనేమంటున్నా అంటే అబ్బాయికి 16 years చిన్న ఆపరేషన్ చేసి డాక్టర్ వస్తాడు మాట్లాడుతారు. ఒక 2 నిమిషాలు ఏం సర్జరీ చేసినా తెలుసు. మీరు ఎవరు ఇంతకు మరి మీరు ఎవరని లోపడమన్నారు? మేనేజ్మెంట్ మీరే కదా. డాక్టర్ ని పిలుస్తా ఉంటారు, ఇక్కడే మాట్లాడతారు. ఎందుకు చేశారు, ఏం చేశారు, పొద్దున్న నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా. ఐడియా ఉంది కదా. ఎవరైతే చేసిండో వాళ్ళు చెప్తే కరెక్ట్ గా ఉంటది. వస్తున్నాడు, పైన ఉన్నాడు. 2 నిమిషాలు కూర్చోండి, కూర్చోండి. సాయి ప్రసాద్ పైన చెప్తారు మా ఒక్క నిమిషం. మీకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ పొద్దున్న నుంచి కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు లీగల్ ఎక్కడ చూపించుకోవాలి కూడా చెప్పినాం వాళ్ళకి. మా సైడ్ నుంచి ఎలాంటి రాంగ్ లేదు. చెప్పేది ఇది ప్రాసెస్. అది ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అట్లా చేస్తారు దాని సర్జరీని. కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్, వాస్కులర్ ఇంజరీ ఉంది మొత్తం అయినప్పుడు. పైసలు అడుగుతున్నారు, ఎవరు అడిగిన మళ్ళీ సర్జరీకి డబ్బులు అడుగుతున్నారు అంట కదా. నెక్స్ట్ సర్జరీ చేయాలి కదా. మరి సర్జరీ చేస్తారా? ఒక కాలికి అవసరం ఉంటే చేస్తారు, అవసరం లేదు ఎందుకు చేస్తారు? అవసరం ఉంటుంది, అవసరం ఉంటే నేను చేస్తారు, అవసరం లేదు ఎందుకు చేస్తారు? మా దగ్గర చేసిన సర్జరీలు రికార్డు చెప్పలేదండి. మా దగ్గర రికార్డు మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మా దగ్గర ట్రీట్మెంట్ చేసిన వీడియోస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేసిన ఫోటోస్ ఉన్నాయి, మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా కంప్లైంట్ చేసుకోండి. మీరు ఏమైనా చేసుకోమంటారు అంతే కదా. అదే కదా, అంతేనా? డబ్బులు ఇచ్చారు కదా, 10 లక్షలు అయింది కదా. ట్రీట్మెంట్ అయింది కదా, మందులు ఖర్చు అయినాయి కదా. ప్రతి ఒక్కటి చెప్పి కన్సల్ట్ తీసుకునే చేస్తాం. అది ట్రీట్మెంట్ సక్సెస్ అయిందా? సక్సెస్ ప్రాసెస్. వాళ్ళందరూ ఎందుకు వచ్చి ధర్నా చేస్తారు కింద? వాళ్ళ పేరెంట్స్ ఎందుకు కూర్చున్నారు కింద? మీరు కంప్లైంట్ చేసుకోండి, కోర్టులో వచ్చి మాట్లాడతాను. కంప్లైంట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి అంటారు. ఎవరు మేనేజ్మెంట్? ఎవరు మీ మొత్తం హెడ్? ఎవరు? ఏం పేరు ఆయన పేరు? నేనే, తెలియాలి కదా నాకు కూడా. దేవేందర్ రెడ్డి నా పేరు. దేవేందర్ రెడ్డి. మొత్తం ఓవరాల్ గా మీకు రిజిస్ట్రేషన్ ఉందా? ఎందుకు దామోదర్ రాజు నెంబర్ ఉందా? హెల్త్ మినిస్టర్ పేరు చేద్దాం. మీదంతా పెద్ద మాఫియా ఉంది తెలుసు ఆల్రెడీ. ఇక్కడ మీరు ఒక చెంచు అబ్బాయికి ఏదో ఇది చేసిరంట, ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది. హలో అన్న, భార్గవ్ నేను, మైక్ టీవీ. ఇక్కడ డిడి కాలనీలో సీజన్స్ హాస్పిటల్ అని ఉంది. ఇక్కడ ఒక పిల్లోడికి పాపం 16 years అబ్బాయికి 3 సార్లు సర్జరీ చేసిరు. అబ్బాయి 3 సార్లు సర్జరీ చేసి ఆ పిల్లగాడి కాలు పనికి రాకుండా చేసిరు. అంటే ఇన్ఫెక్షన్ అయిపోయింది అది. వీళ్ళు మీకు అసలు పర్మిషన్ ఉందా అది అంటే ఏం చేసుకుంటా చేసుకోపో, కోర్టులో చూసుకుంటా, నేను ఏం చేసుకుంటా చేసుకోపో అన్నట్టు మాట్లాడుతున్నాం. మరి మీ దృష్టిలో ఉందా ఇది? సార్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? వీళ్ళు లిటరల్గా ఏం చేసినాం అంటే మేము తప్పు చేసినాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్న లైన్లో మాట్లాడతారు. హెల్త్ మినిస్టర్కి కంప్లైంట్ చేసుకుంటామంటే చేసుకోపో అంటారు. ఎవరు మాట వింటలేరు వీళ్ళు. ఏం చేయాలన్నా? ఏం చేద్దామంటారు? అర్థం కాలే. ఓకే ఓకే, కంప్లైంట్ లెటర్ పంపిస్తాను సార్ కూడా ఒకసారి. సార్ అండి, నేను సార్తో కూడా మాట్లాడాను. సార్ కూడా హెల్త్ మినిస్టర్ కూడా చెప్తాడు. మీరు కంప్లైంట్ చేసుకోమన్నారు కదా. అమాయక గిరిజన మీరు అట్లనే మాట్లాడతాం. అంతా వాళ్ళు ఎస్టీ వాళ్ళనే కదా ఇప్పుడు ఇంత ఇది చేసేది మీరు, అంతే కదా. పేషెంట్ ఎవరైనా ఒకటి 3 సార్లు సర్జరీ ఎట్లా చేస్తావు నువ్వు? డాక్టర్ బిల్లు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తే మాట్లాడతారు. డాక్టర్ ఎవరు చేసింది? ఇప్పుడు మీరు ఎవరు పిలుస్తా ఉన్నారు కదా, పిలవండి. సార్ మీరేనా సర్జరీ చేసింది? ఫెయిల్ అయింది కదా సర్జరీ అంటున్నాను. ఇన్ఫెక్షన్ ఎట్లుంటే 3 times సర్జరీ చేస్తే ఫస్ట్ వచ్చినప్పుడు 2 బోన్స్ ఇరిగిపోయినాయి సార్.
మరి మీరు అట్లా అంటలే కదా ఏం చేసుకుంటారు మీ ఇంట్లో జరిగితే ఎట్లుంటది ఉంటుందా ఉంటారు కదా అందరు మనుషులే కదా బయట చేయించుకుంటే డబ్బులు ఇస్తామని అన్నారు అంట కదా మీ తప్పు లేకపోతే మీరు డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు ఫెయిల్ అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఎట్లా నేను అనేది అది కాదు నా పాయింట్ అది కాదు మీకు అర్థం కావట్లేదు మీ తప్పు జరగలేదు ఆయనదే తప్పు అనుకుందాం బయట ఎక్కడైనా చేయించుకోండి బయట ఎక్కడైనా చేయించుకోండి దానికి కావాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు మేనేజ్మెంట్ వాళ్ళు మీరు ఎట్లా అన్నారు అంటున్నా నేను లీగల్ కాదు బ్రదర్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు క్వశ్చన్ ఆన్సర్ బయట ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి కావాల్సిన డబ్బులు అన్ని ఇస్తామన్నారు రిక్వెస్ట్ చేస్తే నేను రిక్వెస్ట్ చేస్తే నాకు ఇస్తారా మీరు 10 లక్షలు నాకు ఇస్తారా ఇయ్యరు కదా వట్టిగా డబ్బులు ఎవరు ఇయ్యారు కదా తప్పు ఉంటే కదా డబ్బులు ఇస్తా అనేది ఎవడైనా అయినా కానీ వాళ్ళు అఫోర్డబిలిటీ లేదు పూర్ ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే ఇది ఒకసారి చూడొచ్చు సీజన్స్ హాస్పిటల్ ఇది డీడీ కాలనీ దగ్గర ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ వీళ్ళందరూ కూడా అబ్బాయికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ దాదాపు 3 సార్లు సర్జరీ చేశారు అబ్బాయికి నిండా 18 ఏళ్ళు కూడా లేవు అబ్బాయికి 16 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారు ఒక యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగిపోతే సర్జరీ ఒక్కటేసారి చేసి సెట్ చేసే ఇంత ఆధునిక యుగంలో ఆధునిక సర్జరీలు చేసే యుగంలో 3 సార్లు సర్జరీ చేసినా కూడా సక్సెస్ అవ్వని పరిస్థితి లక్షలు డబ్బులు మాత్రం వసూలు చేశారు దాదాపు 16 లక్షల రూపాయలు అక్షరాలు తీసుకున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మూడోసారి కూడా సక్సెస్ అవ్వకపోవడంతో మళ్ళీ సర్జరీ చేయాలి మళ్ళీ డబ్బులు కావాలని చెప్పి వీళ్ళని వేధిస్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు